నిత్యం అవసరమైనన్ని పాలు ఉత్పత్తి కావటం లేదు. దీంతో డైరీలు ఇతర రాష్ట్రాల నుండి లక్షల లీటర్లు కొని ప్రజలకు సరఫరా చేస్తున్నాయి. ముఖ్యంగా దేశీ జాతి ఆవుల పాల వినియోగంపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నా అలాంటి పశువుల ఉత్పత్తి లేకపోవటం పెద్ద సమస్యగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ దేశీ ఆవు అయిన గిర్ జాతి పశువుల పునరుత్పత్తి చేస్తూ వాటి అమ్మకం ద్వారా అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఇంతకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఉత్పత్తిలో ఎలాంటి మెళకువలు పాటిస్తున్నారో ఆయన ద్వారానే తెలుసుకుందాం. మన దేశం దేశవాళీ జాతి పశువులెన్నింటికో పుట్టినిల్లు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సుమారు 61 జాతులను అంచనా వేయగా నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్ రీసోరెన్స్ సంస్థ 40 పశు జాతులను గుర్తించింది. దేశీయ జాతి పశువులు మనకు తరతరాల నుండి సంక్రమించిన జన్యు సంపద. స్థానిక పరిస్థితుల్ని తట్టుకుంటూ ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండి తక్కువ ఖర్చుతో పోషించగలిగే దేశీ ఆవులు సేంద్రియ వ్యవసాయానికి వెన్నుముక లాంటివి. అందువల్ల దేశీయ పశు సంపద కనుమరుగైపోకుండా వాటిని పరిరక్షించి భవిష్యత్తు తరాలకు ఈ సంపదను అందించాలనే ఉద్దేశంతో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ శ్రీకారం చుట్టారు. చొప్పదండికి చెందిన అన్వేష్ రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగి. కొన్నేళ్ల పాటు హైదరాబాద్లో ఉద్యోగం చేసిన ఈయనకు దేశీ ఆవు పాలు, వాటి వ్యర్థాల ప్రాముఖ్యత తెలిసిందే. అయితే అంతరించిపోతున్న ఈ పశువులను పునరుత్పత్తి చేయాలనుకున్నారు. అందుకోసం నాణ్యమైన జాతులను పరిశీలించి గిర్ జాతిని ఎంచుకున్నారు. గుజరాత్ నుండి 2015లో మొదట 10 ఆవు దూడలు, 1 పెయ్య దూడను తీసుకొచ్చారు. 2 ఏళ్ల అనంతరం అవి కట్టి ఈనడం, అక్కడి నుండి 6 ఏళ్లుగా బ్రీడింగ్ ఫామ్ నిర్వహిస్తూ సంతతిని పెంచుతున్నారు. వీరి ఫామ్లో ఆవులు, కోడెలు, దూడలు వాటికి నచ్చినట్లు ఉంటాయి. ఒకచోట కట్టేయడం, ఆవుల పాలు పూర్తిగా సేకరించడం లాంటి పద్ధతులకు వీరు వ్యతిరేకం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి గిర్ కోడెలను కొనుగోలు చేస్తూ ఉంటారు. కావలసిన వారికి దేశీ పశు జాతుల సెమెన్లు కూడా ఇస్తున్నారు. మామూలుగా కమర్షియల్గా డైరీ ఫామ్ మిల్క్ సేల్ చేయడానికి దీనికోసం చూసేవాళ్ళు ఎవరైనా సరే అయితే బఫెలోస్ పెట్టుకుంటారు, లేదంటే జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ ఆవులు. వాటి వల్ల ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ ఆవులు అనుకోండి, అవి ఏ కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినా పడిపోయినంటే వాటిని లేపడం చాలా కష్టం. రెండోది ఎక్కువ ఈతలు ఇవ్వవు, ఇమ్యూనిటీ తక్కువ, అన్నీ తక్కువ. కానీ అట్లా అని చెప్పి మన దేశీయ ఆవులు చాలా తక్కువ ఇస్తాయి అంటారు. అయితే దీని గురించి అని రీసెర్చ్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే మన ఇండియన్ దేశీయ ఆవుల్లో పాలు ఎక్కువ ఇచ్చే బ్రీడ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అందులో గిర్ ఒకటి, కాంక్రేజ్ ఒకటి, రెడ్ సింధీ ఒకటి, సాహివాల్ ఒకటి, థార్ పార్కర్ ఒకటి. ఈ బ్రీడ్స్ అన్నీ చూడండి పాకిస్తాన్ బార్డర్ స్టేట్లోనే ఉన్నాయి. సో ఇట్లా స్టడీ చేసినప్పుడు అలా దేశీ కౌస్ గురించి చూస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక వీడియో చూస్తే నాకు ఈ గిర్ కౌస్ బాగా నచ్చినాయి. అంటే మీరు చూసుకుంటే కనుక దీంట్లో ఉన్నన్ని కలర్ వేరియంట్స్ ఒక 10-12 రకాల కలర్ వేరియేషన్స్ ఉంటాయి. హార్న్ టైప్స్ అంటే కొమ్ము ఆకారం, షేప్స్ అవి ఒక 10-12 రకాలు ఉంటాయి. చెవులు మీకు అసలు కంప్లీట్ డిఫరెంట్ పిక్చర్ ఉంటుంది గిర్రం. మళ్ళీ ఇవన్నిటికి మించి గిర్ ఇంత పాపులర్ అవడానికి కారణం ఏంటంటే అవి చాలా డెలికేట్. అంటే ఎట్లా అంటే 1-2 రోజులు ఓనర్ కనబడకపోతే ఏడుస్తాయి, తిండి తినవు, ఇట్లాంటి ఇదనమాట. అంటే బాగా అటాచ్మెంట్ ఎక్కువ మనుషులతో ఈ గిర్ బ్రీడ్కి. అందులో ఇక ఏదేమున్నా మళ్ళీ చాలామంది కస్టమర్స్కి ఆ టైం నుండి మెల్లమెల్లిగా దేశీ ఆవు పాలు కావాలి అని డిమాండ్ పెరుగుతూ వస్తుంది. అప్పట్లోనే 2015-16లోనే హైదరాబాద్లో 100 రూపీస్ ఉండే, ఇప్పుడు 200-250 రూపీస్ అయింది. అలా అని చెప్పి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా అంటే అది ఎలా అంటే ఓన్ ల్యాండ్ నుండి, ఓన్ ఫాడర్ ఇవన్నీ నుండి సొంతంగా పని చేసుకునే వాళ్ళకు ఓన్లీ మిల్క్ బిజినెస్ అయితే పనిచేస్తుంది. కానీ మనం పెట్టింది మిల్క్ కోసం కాదు. సో నేను చూసేది ఏంటంటే మనం బ్రీడింగ్ చేస్తాం. బ్రీడింగ్ అంటే చాలామంది, నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను అగ్రికల్చర్ కోసం కానీ మన అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ ఉంటాను. చాలామందికి ఒక అపోహ ఏంటంటే బ్రీడింగ్ అంటే ఏదో బుల్ తెచ్చుకున్నామా, ఆవులు తెచ్చుకున్నామా, క్రాసింగ్ చేయించినామా, పిల్లలు పుట్టినామా, ఇది బ్రీడింగ్ అనుకుంటారు. బట్ బ్రీడింగ్ అంటే ఏంటంటే ఒక ఆవుని సాధ్యమైనంత ఎక్కువ ప్రొడక్షన్, దానికి ఎక్కువ స్ట్రెస్ లేకుండా తయారు చేయాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను పెట్టే ఈ మెయింటెనెన్స్లో మామూలుగా హెచ్ఎఫ్లో అయితే ఒక 1 నెల రోజులు కూడా బతకవు. కానీ ఇవి చూడండి, ఇవి చూడడం ఇట్లా కాదు, ఇంకా పాలు కూడా మనకి బాగా ఇస్తాయి. నేను ఫస్ట్ చేసింది ఏంటంటే
2015లో నేను ఒక దూడలు 1 ఇయర్ లోపు దూడలే నేను ఒక 40,000-50,000 పడ్డాయి, ఎక్కువ పడ్డాయి నాకు ఆన్ అన్ యావరేజ్. ఆవులు అయితే ఇంకెక్కువ పడ్డాయి, అరౌండ్ 1 lakh. ఆ టైముకి ఇదే గిరావుల్లో ఒక 4వ వంతు 25% రేట్లోనే మంచి పాలు ఇచ్చే ఆవులు దొరికాయి. కానీ నేను అవి తేకుండా మంచి బ్లడ్ లైన్ ఉన్నాయి తెచ్చిన. బ్లడ్ లైన్ అంటే ఏంటంటే కొంతమంది రాయల్ ఫ్యామిలీస్ కానీ రాజులు కానీ వాళ్ళు ఆ కాలంలో కొన్ని 100, 200, 300 ఏళ్ళ కిందటి నుండి వాటిని బ్రీడింగ్ చేస్తూ పెట్టుకొచ్చారు. ఒక్కొక్క కింగ్ది ఒక్కొక్క స్టైలు. అయితే బ్రీడింగ్ అంటే ఏంటంటే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. కొంతమంది కలర్ కోసమో, కొంతమంది మిల్క్ కోసమో, కొంతమంది ఇంకో దానికోసమో చేస్తారు. మనం పర్టికులర్గా మన ఫామ్లో చేసేది ఏంటంటే, నేను ప్రతి ఆవుకి నాకు ఆవుల్లో ఫస్ట్ అంటే ఒక కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, అవన్నీ తీసుకురావాలి ప్రతి ఆవులో. అంటే దానికి తగ్గ బుల్ ఉండాలి. ఒకటే బుల్ వాడితే అలాంటి లక్షణాలు రావు. ఒక ఆవుకున్న మంచి లక్షణం ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఒక ఆవు ఉంది, దానికి 3.5 ఏళ్ళ లోపల కట్టేసింది, ప్రతి 12 నెలలకు దూడ ఇచ్చింది. అది చిన్న 6 నెలల దూడ. అప్పుడు నేను దాన్ని తీసుకొని వచ్చిన కొనుక్కొచ్చినప్పుడు ఇది ఇంకో నెల అయితే 5వ ఈత ఇస్తుంది. నేను తెచ్చింది మాత్రం 6 నెలల దూడ, అది కూడా మాల్ న్యూట్రిషన్, దానికి సరిగా తిండి అది ఇది లేకుండే. సో దీంట్లో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ప్రతి 12 నెలలకు నాకు దూడ ఇస్తుంది. అది కాకుండా పాలు కూడా తగ్గకుండా ఎక్కువ రోజులు మంచిగా ఇస్తుంది. ఇదొక క్వాలిటీ. ఇంకొక క్వాలిటీ ఏంటంటే కొన్ని ఆవుల్లో ఈరోజు ఈనింది అనుకోండి ఆవు, ఒక 6-7 నెలలు అయ్యేదాకా అది ఎదనకు రాదు, అంటే హీట్కి రాదు, కట్టదు. కొన్ని అయితే ఇంకెక్కువ టైం తీసుకుంటాయి. ఆ టైం అనేది తగ్గించాలి. మూడోది, నాకు అంటే చాలామంది డైరీ ఫామ్ వాళ్ళు ఎక్కువ చూసుకునేది ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర కూడా ఒక 2-3 ఆవులు ఎట్లా ఉన్నాయంటే, మనము ఫుడ్ తగ్గించిన దానికి న్యూట్రిషన్ దానా కానీ లేదంటే పచ్చిగడ్డి కొంచెం అటు ఇటు అయినా దాని పాలు ఎక్కువ తగ్గవు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆవు ఏదైతుందో పశువు దాని హెల్త్ తగ్గిపోతూ ఉంటుంది, అంటే సన్నగా అవుతూ ఉంటుంది. దానివల్ల దానికి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అది ఉండొద్దు. మామూలుగా డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారంటే, అరే దీన్ని తిండి తక్కువ చేసినా పాలైతే తక్కువ చేస్తలేదు అనుకుంటారు. కానీ అలా చేయాలి, చేసినప్పుడే పశువు ఖరాబ్ కాకుండా ఉంటుంది. సో ఇలాంటి చాలా లక్షణాలు, ఈతకు మధ్యలో తక్కువ దూరం ఉండడం కానీ, ఎక్కువ రోజులు పాలు ఇవ్వడం కానీ, అసలు రీప్రొడక్టివ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం కానీ, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ దూడలు పెట్టడం కానీ, దాని ఒక లైఫ్ టైంలో నాకు ఒక 70-80% ఆవులు, అంటే పెద్ద ఆవుల్లో నాకు 70-80% అంటే ఇన్నేళ్లలో ఒక ఇంజెక్షన్ పడనివి కూడా ఉన్నాయి. 15-20 లక్షల వర్త్ సెమెన్ ఉంది నా దగ్గర. అంటే అన్ని రకరకాల బుల్స్ తీసుకొచ్చి పెట్టిన. చాలామంది తీసుకెళ్తారు కూడా, ఆల్ ఓవర్ సౌత్ ఇండియన్ వచ్చి తీసుకెళ్తారు సెమెన్ కూడా. మంచి మంచి బుల్స్ ఉన్నాయి. అంటే నేను వాడుకోదగ్గవి మాత్రమే నేను తెచ్చి పెట్టుకున్నా, ఏది పడితే అది తెచ్చుకోకుండా. సో నేను సెమెన్ వేయడానికి ట్రై చేస్తాను. ఒక ఆవు హీట్కి వచ్చిందంటే ఫస్ట్ దానికి ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగటివ్ పాయింట్స్ ఏంటి. పాజిటివ్ అలా మెయింటైన్ అవ్వాలా, నెగటివ్ పాయింట్స్ కవరప్ కావాలా. ఇలాంటి లక్షణాలు సాధ్యమైనంత ఎక్కువ నెక్స్ట్ జనరేషన్లో ఎన్ని లక్షణాలు వీలైతే అన్ని లక్షణాలు అలాంటి దూడల్లో తీసుకురావడమే మన పని. నేను ఒక బుల్లు పెట్టుకొని దానికి అన్ని పిల్లలు తీసుకుంటే నడవదు. నేను చెప్పినట్టుగా నాకు ఇప్పుడు ఒక ఆవు ఉందండి, అది ఏడాదికి ఒక దూడ పెడుతుంది అన్నప్పుడు ఆ లక్షణం అలా ఉంచుకోవాలా. దానికి పాలు తక్కువ ఉంటే కొంచెం పాలు పెంచుకోవాలా, దాని సైజు తక్కువ ఉంటే సైజు పెంచుకోవాలా, దానికి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉందనుకోండి అది పెంచుకోవాలి. అది పెంచుకోవాలంటే ఎలా అవుతుంది, దీంట్లో ఉన్న నెగటివ్ పాయింట్స్ ఏవైతున్నాయో ఏ బుల్లో అవి పాజిటివ్, ఏ బుల్ అంటే ఆ బుల్లు పెట్టిన పిల్లలు చూస్తేనే మనకు తెలుస్తుంది. సో అంటే నేను వాడే ప్రతి ఆవు మీద నాకు అవగాహన ఉండాలి. నా దగ్గర ఉన్న బుల్ కానీ లేదంటే నేను సెమెన్ కూడా వాడతాను, నా దగ్గర సెమెన్ ఉన్నాయి చాలా. ఆ పర్టికులర్ సెమెన్ ఏ బుల్ది, దానికి ఉన్న క్వాలిటీస్ ఏంటి, దాని పిల్లల్లో వచ్చిన క్వాలిటీస్ ఏంటి, అంటే నాకు మగవి కానీ ఆడవి కానీ నేను వాడే ప్రతి దాని మీద కంప్లీట్ అవగాహన ఉంటే అప్పుడు మాత్రమే నేను బెటర్ రిజల్ట్ తీయగలుగుతా. సో ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మన బ్రీడింగ్ చేసే యానిమల్స్కి రేట్ ఎక్కువ ఉంటుంది. ఏదో ఒకటి తీసుకొచ్చి పిల్లలు పుట్టించడం మనం చేసే పని కాదు. మన దగ్గర ఎక్కువ ఏంటంటే మనం ఏమైనా అమ్మేది ఉందంటే ఓన్లీ మేల్ కాఫ్స్ అమ్ముతాం జనరల్గా. ఈ దూడలను కొనుక్కెళ్ళి వాళ్ళు బుల్స్ తయారు చేసుకుంటారు. ఇలాంటి బుల్ కావాలి మార్కెట్లో అంటే మినిమం 8-9 లక్షలు 10 లక్షలు ఉంది ఈరోజు రేట్న. అంటే నేను తెచ్చినప్పుడు రేట్ తక్కువ ఉండే, బట్ అదే ప్లేస్లో ఇప్పుడు అంటే ఒక 3-4 నెలల దూడకే, అంటే మగది బుల్స్ కోసం చూసుకుంటే 3-4 నెలలు బుక్ చేసుకుంటేనే 8 లక్షలు 10 లక్షలు 15 లక్షలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్ అట్లాంటిది. వాళ్ళు 100 ఏళ్ళ నుండి వాటిని బ్రీడ్ని కాపాడుకుంటా వేరే బయట జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ బయట ఎగ్జాటిక్ బ్లడ్ మిక్స్ కాకుండా ఇలా క్వాలిటీ ప్యూరిటీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి అక్కడ వాళ్ళ దగ్గర ఆ రేట్లు ఉంటాయి.